మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గోపి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా కార్ స్టార్ట్ చేయి, మనం వెంటనే వెళ్ళాలి. ఎందుకు మేడం? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? అదేంటి గోపి అలా మాట్లాడుతున్నావు? తార వెళ్ళిపోతాను అని చెప్పింది, రిజైన్ లెటర్ కూడా ఇచ్చేసింది. తారతో మాట్లాడాలి కదా. మేడం, తను ఎక్కడికి వెళ్ళిపోతుంది? తన భర్తతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అది మంచిదే కదా. ఇంకా మనం మాట్లాడడానికి ఏముంది? ఏంటి గోపి ఇలా మాట్లాడుతున్నావు? తార తన భర్తతో వెళ్తాను అంటే నేను హ్యాపీగానే ఒప్పుకుంటాను. కానీ కనీసం తను రిజైన్ చేస్తున్న విషయం కూడా మనకు చెప్పలేదు. బావకి రిజైన్ లెటర్ ఇచ్చి పంపించింది అంటే తార ఇంకేదో బాధపడుతుంది. అదేంటో మనం తెలుసుకోవాలి కదా. తార ఎందుకు వెళ్ళిపోతుందో నాకు తెలుసు మేడం. నా నుంచి దూరం అవ్వాలని అనుకుంటుంది. అది నేనే చేసినప్పుడు నాకు తెలియకుండా ఎందుకుంటుంది? ఏంటి గోపి, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వెక్కడో ఆలోచిస్తున్నావు. ఇందులో ఆలోచించడానికి ఏముంది మేడం? ఆవిడ భర్తతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకుంది. అది మంచిదని నాకు అనిపిస్తుంది. భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఏం మాట్లాడతాం? ఏంటి గోపి ఇలా మారిపోయావు? తార మనందరికీ ఎంత కావాల్సిన మనిషి. కనీసం మనకొక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది అంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. అందుకే మనం త్వరగా వెళ్దామంటున్నాను. చూడండి మేడం, ఇది భార్యాభర్తలకు సంబంధించిన విషయం. వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నాక మనం వెళ్ళి మాట్లాడడం మంచిది కాదు. వెళ్ళాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు కదా, వెళ్ళనివ్వండి. ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. ఇప్పుడు వెళ్ళి మాట్లాడడం అనవసరం అనిపిస్తుంది. అబ్బా, ఇవన్నీ నాకేం చెప్పొద్దు గోపి. తను చేసిన హెల్ప్ ని మర్చిపోయావా? తనకి ఎన్నాళ్ళు మనతో ఉన్న స్నేహాన్ని మర్చిపోయావా? అలాంటి మనిషి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తప్పకుండా తెలుసుకోవాలి. అదే కాక మన పెళ్లి అనుకున్నప్పుడు తనిక్కడ లేకుండా వెళ్ళిపోతాను అంటే నేను అసలు ఎలా ఊరుకుంటాను? నువ్వింకేం మాట్లాడద్దు, కార్ స్టార్ట్ చేయి. అలాగే మేడం. వెళ్ళు. ఏంటి గోపి, ఏమైంది? నేనే కాదండి, ఈ కార్ కూడా నా మాటకే విలువిస్తోంది. చూడండి, వెళ్దాం అనుకుంటే స్టార్ట్ అవ్వటం లేదు. సరే అయితే నేను వెంటనే క్యాబ్ బుక్ చేస్తాను, క్యాబ్ లో వెళ్దాం. ఆపాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఈవిడ వెళ్ళాలని డిసైడ్ అయినట్టుంది. వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే వరకు అక్కడికి వెళ్లకుండా ఆపాలి. మేడం, మీరు కార్ బుక్ చేయనక్కర్లేదు. కారు స్టార్ట్ అయింది. త్వరగా వెళ్దాం.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైనా ఎవిడెన్సెస్ దొరికాయా? లేదు మేడం, ఈ చుట్టుపక్కల మొత్తం వెతికాం, ఎక్కడ ఏ క్లూ దొరకలేదు. మొత్తం చూసారంటే అక్కడ కూడా చెక్ చేశారా? అదేంటి మేడం, బాడీ ఇక్కడుంది కదా. దీనికి 100 ఫీట్ సరౌండ్స్ లో మొత్తం చెక్ చేశాం, ఎక్కడ ఏ క్లూ కనిపించలేదు. ఈడియట్స్! ఇంత తెలివి తక్కువగా ఆలోచించేవాళ్ళు అసలు మీరు డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నారు? ఇది కొండ ప్రాంతం, పైనుంచి తోసినా దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడతారు. ఇక్కడ పడితే ఈ చుట్టుపక్కల ఎవిడెన్స్ ఎలా దొరుకుతాయి? చెక్ చేయవలసింది టాప్ టు బాటమ్ మొత్తాన్ని. ఎక్కడో ఒక దగ్గర ఆధారాలు దొరుకుతాయి కదా. అదేంటి మేడం, ఇంత పెద్ద కొండ మొత్తాన్ని ఎలా చెక్ చేస్తాం? ఇన్వెస్టిగేషన్ అనేది నీ ఇంట్లో కూర్చొని చేసేది కాదు. లొకేషన్ ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలాంటివైనా ఎంక్వైరీ చేయడాన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. అలా చేస్తేనే ఎంత మేధావైనా, ఎంత ప్రొఫెషనల్ కిల్లర్ అయినా తప్పించుకోకుండా దొరుకుతాడు. ప్లాన్ వేసి చంపినా, ప్రమాదంలో చనిపోయినా ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఆ ఒక్క క్లూ చాలు వాడు నా చేతిలో చావడానికి. కమాన్. ఓకే మేడం. కాంతారా, నీ నిర్ణయం కరెక్టేనంటావా? నా ప్రేమ నిజమైనప్పుడు నా నిర్ణయం తప్పెలా అవుతుంది? బతుకు తెరువు కోసం వేరే దేశం వెళ్తే తిరిగి ఎప్పటికైనా వచ్చేస్తామన్న ఆశతో ఉంటాం. కానీ బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోతే ఎప్పటికీ రాలేం కాంతారా. మన వాళ్ళు కాని వాళ్ళ మధ్యలో మన వాళ్ళని తలుచుకుంటూ బతకడం ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు.